ఒక్క మంచి ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేస్తే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒక పవర్ ఎన్ని రంగాలకు ఊతమిస్తుందండి. రైతాంగం చాలా బ్రహ్మాండంగా చేసుకుంటారు. ఇంట్లో గ్రైండర్ పట్టుకునే స్త్రీ కూడా రిలీఫ్ ఉంటుంది పవర్ ఉంటే. పరిశ్రమల వాళ్ళు ఈ రాష్ట్రంలో అద్భుతమైన పవర్ ఉంటుందని చెప్పి వాళ్ళు పరిగెత్తుకొని వస్తారు. ఇన్వెస్టర్స్, ఐటీ రంగం వాళ్ళు పరిగెత్తుకొని వస్తారు. చాలా బ్రహ్మాండమైనటువంటి లాభాలు జరుగుతాయి. మల్టిపుల్ బెనిఫిట్స్. అంత ప్రధానమైనటువంటి పవర్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా. దానికి వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వడంలో ఫెయిల్ అయినారు. అర్థం కాలే వీళ్ళకి అసలు. అందుకే నేను ఎంఆర్పిస్తున్న బయట ఉన్న వసతులు ఉన్న వనరులు వాడుకోలేనటువంటి దద్దమ్మలు అని చెప్తున్నాను. ఈ అసమర్థత, అవివేకులు, తెలివి తక్కువ వాళ్ళని చెప్తాను. బయట ఓపెన్ చెప్తా ఉన్నా, నేను ప్రెస్లో చెప్తా ఉన్నా, బహిరంగ సభలో కూడా చెప్తాను. అయితే ఏంటంటే కారణం 9 సంవత్సరాలు నిరాఘాటంగా నిర్బంధంగా బ్రహ్మాండంగా రెప్పపాటు పోకుండా సప్లై అయిన పవర్ ఎందుకు ఆగిపోయింది? దీన్ని కేసీఆర్ సమాధానం చెప్పాలన్నా ఎవరు చెప్పాలి? కేసీఆర్ ఇస్తే ఎట్లా, మీరు ఇవ్వలేకపోతారు ఎట్లా? కారణం ఏంది? నాకు బాధ కలిగేది ఏంటంటే చాలా బాగుంటుంది అని పారిశ్రామికవేత్తలు ప్రతి ఒక్కరు మాట్లాడుకున్నటువంటి తెలంగాణ కరెంట్ రంగం గురించి ఈరోజు తెలంగాణ పరువు తీశారండి వీళ్ళు.